ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఒకే విడతలో 119 మంది అభ్యర్థులు ప్రకటించేందుకు కమిటీ సభ్యులు కసరత్తులు చేస్తున్నారు. ఇక 3 రోజులుగా విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. నిన్న అర్ధరాత్రి దాటేంత వరకు సమావేశం జరిగింది. ఈరోజు కాసేపటి క్రితమే తిరిగి ప్రారంభమైంది సభ. ఇక ఈ సమావేశం అనంతరం స్క్రీనింగ్ కమిటీ తయారు చేసిన జాబితాను అధిష్టానానికి అందిస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులు ఖరారు చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఒకే విడతలో 119 మంది అభ్యర్థులు ప్రకటించేందుకు కమిటీ సభ్యులు కసరత్తులు చేస్తున్నారు. 3 రోజులుగా విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. నిన్న అర్ధరాత్రి దాటేంత వరకు సమావేశం జరిగింది. ఈరోజు కాసేపటి క్రితమే తిరిగి ప్రారంభమైంది. ఇక ఈ సమావేశం అనంతరం స్క్రీనింగ్ కమిటీ తయారు చేసిన జాబితాను అధిష్టానానికి అందిస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులు ఖరారు చేస్తుంది. రైట్, ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఒకే విడతలో 119 మంది అభ్యర్థులు ప్రకటించేందుకు కమిటీ సభ్యులు కసరత్తులు చేస్తున్నారు. 3 రోజులుగా విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. నిన్న అర్ధరాత్రి దాటేంత వరకు సమావేశం జరిగింది. ఈరోజు కాసేపటి క్రితమే తిరిగి ప్రారంభమైంది సమావేశం. ఇక ఈ సమావేశం అనంతరం స్క్రీనింగ్ కమిటీ తయారు చేసినటువంటి జాబితాను అధిష్టానానికి అందిస్తారు. ఇక సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులు ఖరారు చేస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. కాంగ్రెస్ అభ్యర్థుల వడపోత కార్యక్రమం అయితే కూడా తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 3 రోజుల నుంచి కూడా ఢిల్లీ ఏఐసిసి వార్ రూమ్ వేదిక కూడా 3 రోజుల పాటు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మురళీధరన్, కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మధుయాషి గౌడ్తో పాటు ఇతర సభ్యులంతా కూడా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఉన్నారు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా గతంలో ఈ గాంధీ భవన్ వేదికలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 300 మందికి అభ్యర్థులను ఫైనల్ చేస్తూ షార్ట్ లిస్ట్ ఇవ్వడం, అదే షార్ట్ లిస్ట్ను కూడా స్క్రీనింగ్ కమిటీ ఇక్కడ పరిశీలించింది. ఈ నేపథ్యంలో కూడా గత 3 రోజుల నుంచి కూడా ఢిల్లీ వేదిక కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరు అభ్యర్థులను వాళ్ళకు అక్కడ అసెంబ్లీకి సంబంధించిన సీట్ కేటాయిస్తే గెలిచే అభ్యర్థులు ఎవరు, ఇప్పటికే అక్కడ అభ్యర్థికి సంబంధించిన బలబాలేని దానిపైన పూర్తిగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా నిన్న 8 గంటల సుదీర్ఘంగా 8 గంటలకు పైగా ఈ సమావేశాలు జరిగాయి. ఇక్కడ సమావేశంలో నిన్న ఏదైతే కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థి రాజకీయ కావచ్చు, సామాజిక కావచ్చు, ఆర్థిక సమీకరణ ఏంటి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి బలాబలైన పైన కూడా పూర్తిగా అక్కడ సర్వేలు చేయించడం జరిగింది. సర్వే నివేదికల ఆధారంగా కావచ్చు, అలాగే ఇప్పటికే ఇక్కడ ఎన్నికల కమిటీ కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను అంటే ఇప్పటికే 35 నియోజకవర్గాలకు సంబంధించి సింగిల్ నేమ్తో అభ్యర్థులు ఉన్నారు. అక్కడ ఎవరు ఒకటే అభ్యర్థికి సంబంధించి దరఖాస్తు చేసుకునే నేపథ్యంలో కూడా ఆ 35 నియోజకవర్గాలను పక్కన పెట్టి మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కరేసి ఇద్దరేసి
ముగ్గురేసి అభ్యర్థులు దరఖాస్తు చేసిన నేపథ్యంలో దాంట్లో ఎవరైతే బాగుంటుందో ఆ నేపథ్యంలో ఆ అభ్యర్థికి సంబంధించి ఆ పూర్తి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఇప్పటికీ సర్వేలు చేయడం జరిగింది. ఇప్పటి 35% మేర గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకు కూడా ఈరోజు ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో సింగిల్ నేమ్గా అంటే ఒకే అభ్యర్థిని ఉండే విధంగా కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తుది జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 3 రోజుల నుంచి సమావేశం జరుగుతుంది. ఈ రోజు 119 నియోజకవర్గాలకు సంబంధించి ఒకేసారి జాబితా ప్రకటిస్తే ఎలా ఉంటుంది దానిపైన కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే మిగతా దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఆ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా చేరి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వచ్చే వాళ్ళకు ఎలాంటి అవకాశాలు ఉండబోతాయి అనే పైన కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి ప్రకటించాలా లేదా 3 విడతలుగా ఈ అభ్యర్థులను ప్రకటించాలనే పైన కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ సమాలోచన జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంకా ఇంకా నేతలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ అభ్యర్థులకు సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకారం అంటే మొదటి విడత 35 నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల ఏదైతే లాస్ట్ వారంలో కావచ్చు వచ్చే నెల మొదటి వారంలో మొదటి విడత ప్రకటించేందుకు సిద్ధపడ్డారు. అలాగే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా వచ్చే నెలలో పూర్తిగా 2 విడతలుగా ప్రకటించేందుకు కూడా ఇప్పటికే సమావేశాలు జరుపుతారు. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికీ 119 నియోజకవర్గాలకు సంబంధించి ఒకేసారి ప్రకటిస్తే ఎలా ఉండబోతున్నాయి, ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంకా చేరే అభ్యర్థులు కావచ్చు, అలాగే ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి డేటా సునీల్ కనుగోలు దగ్గర ఉన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి నేతల పనితీరు కావచ్చు, ప్రజాక్షేత్రంలో ఏ విధంగా వెళ్ళారు, ఇప్పటి వరకు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలు కావచ్చు, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎంతవరకు ఆ ప్రజలకు చేరవేశారు, ఆ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారం లక్ష్యాల వైపు తీసుకెళ్లాలని పైన పూర్తిగా సునీల్ కనుగోలు వద్ద రిపోర్ట్ ఆధారంగా కూడా ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ రోజు ఆ అభ్యర్థులకు సంబంధించి ఆ నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి కూడా సింగిల్ నేమ్ ఉండే విధంగా కూడా ఈరోజు కసరత్తు జరుగుతుంది. నేపథ్యంలో ఈ రిపోర్ట్ అంతా కూడా కేంద్ర ఎన్నికల కమిటీకి పంపడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల కమిటీ తర్వాత కూడా సిడబ్ల్యూసి ఆమోదం తర్వాత అభ్యర్థులకు సంబంధించిన తుది జాబితా ఉన్నదో అదైతే కూడా మొదటి విడతగా సంబంధించి ఈ నెల లాస్ట్ వారంలో కూడా ప్రకటించేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రధానంగా ఇంకోటి మనకి ఎలక్షన్స్ ఖరారవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రయత్నం వైపు బీఆర్ఎస్ చేసింది, బీజేపీ కూడా కసరత్తులు చేస్తుంది. సో ప్రధానంగా 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ నుంచి చాలామంది ఆశావాహులు మిగతా పార్టీలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని వారు అనుకూలంగా చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీగా చెప్పుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చాలామంది నుంచి బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి అండి బడా నేతలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అలా వారికి సంబంధించినటువంటి ప్లేస్ ఏమైనా ఉంచే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అంటే అక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్ని మార్చేటటువంటి ప్రభావితం చేసే నాయకులు ఒకవేళ కానీ కాంగ్రెస్ పార్టీకి వస్తే వారి కోసం ఏమైనా ప్రత్యేకంగా ఖాళీ ఉంచే అవకాశం ఉందా, లేదనుకుంటే 119 సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే 119 నియోజకవర్గాలకు సంబంధించి ఒకేసారిగా ప్రకటిస్తే తదుపరి పరిణామం ఎలా ఉంటాయి అంటే ఇప్పటికే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, సభ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. డిక్లరేషన్లు కావచ్చు, ఏదైతే 6 గ్యారంటీల స్కీమ్ తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికీ అందరూ వాళ్ళు రహస్య మంతనాలు జరుపుతున్నారు. బీజేపీలో ఉన్న అసంతృప్త నేతలు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలు కావచ్చు, వీళ్ళంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. సభా వేదిక కూడా దీన్ని మన విజయవంతమైన నేపథ్యంలో కూడా ఇంకా చేరే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అన్ని బేస్ చేసుకుని ఈరోజు సమావేశంలో ఇలాంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఒకేసారి ప్రకటిస్తే తదుపరి పరిణామాలు వచ్చే వారికి ఎలాంటి అవకాశం ఉంటుంది దానిపైన జరుగుతుంది. అలాగే మిగతా ఇప్పటికి కొన్ని ఒక మొదటి విడతగా ప్రకటించి మిగతా వచ్చే వారికి సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి ముగ్గురేసి ఒకే నియోజకవర్గానికి అభ్యర్థులు ఉన్నారు. దాంట్లో ఒకరికి టికెట్ కేటాయిస్తే మిగతా వాళ్ళు అసంతృప్తి చెందకుండా వాళ్ళకు ఏదైతే కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కూడా అక్కడ కార్పొరేషన్లు కావచ్చు, మిగతా శాఖలకు సంబంధించి అక్కడ కూర్పు కావచ్చు, అలాగే వచ్చే లోక్సభకు సంబంధించి ఎంపీ టికెట్లు కేటాయిస్తామనేది కూడా అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా చెప్పించే ప్రయత్నం అయితే ఆ విధంగా కూడా ఆలోచన జరుగుతుంది. నేపథ్యంలో ఇంకా మిగతా నేతలకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో వారు ఏ నియోజకవర్గాన్ని కోరుతున్నారు, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ దరఖాస్తు చేసుకున్న వారు ఎవరున్నారు, ఆ ఫైనల్ లిస్టులో ఎవరున్న దానిపైన కూడా వాళ్ళతో మంతనాలు జరిపే విధంగా కావచ్చు. అలాగే వచ్చే నేతలకు కూడా మిగతా నియోజకవర్గాలకు అక్కడి నుంచి టికెట్ కేటాయించే అంశాలపైన కూడా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. ఇక నేతలు వచ్చిన నేపథ్యంలో కూడా అంటే ముందుగా ఒక విడత అంటే 35 నియోజకవర్గాలకు సంబంధించి మొదటి విడతగా ప్రకటించేందుకు కూడా సిద్ధపడారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఒకే విడత ఒకేసారి 119 నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటిస్తే ఇలాంటి పరిణామాలు జరుగుతాయనే నేపథ్యంలో కూడా ఇలాంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. సాయంత్రంలోగా దీనికి సంబంధించిన ఖచ్చితమైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఎస్. ఇంకొకటి హరీష్, ప్రధానంగా అంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వినూత్నమైనటువంటి ఐడియాలజీతో ముందుకు వెళుతుంది. అంటే కర్ణాటక ఫార్ములా తీసుకురావడము, లేకపోతే అభ్యర్థుల స్వీకరణ కానీ, ఇదంతా కూడా చాలా కొత్త ఫార్మెట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రుసుము చేయడం కానీ ఇవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలోనే 35 సింగిల్ డిజిట్గా అభ్యర్థి చేసుకున్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా తొలి జాబితాగా విడుదలయ్యే అవకాశం ఉంది. తర్వాత మెల్లగా చూసుకుంటే మిగతా ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉందో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా, ఇంకా దాదాపుగా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకుని తర్వాత జాబితా వచ్చే అవకాశం ఉందని మనకు వార్తలు మొన్నటి వరకు వచ్చాయి. కానీ ఇప్పుడు 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చర్చ మాత్రమే జరుగుతుంది. కానీ మొదటి జాబితా మాత్రం 35 మంది వచ్చే అవకాశం ఉంది. సో ఈ కోణం ఎక్కువ ఉండే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, అయితే మొదటి విడతగా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, అలాగే ఎన్నికల కమిటీ కర్ణాటకలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది. కర్ణాటకలో కూడా అభ్యర్థుల ఎంపిక దరఖాస్తుల నుంచి కూడా అభ్యర్థులు ప్రకటించే విషయాలు కూడా ఇక్కడ అదే విధానాన్ని ఇక్కడ అనుసరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంట్లో అంటే మొదటి విడతగా ఏదైతే సింగిల్ నేమ్తో ఒకే నియోజకవర్గానికి ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ప్రకటిస్తారు. తర్వాత ఇద్దరు అభ్యర్థులను ప్రకటించుకున్న ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో దానికి సంబంధించి ఇంకా 35 నుంచి 40 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రెండో విడత ఉంటుంది. మూడో విడత ఏదైతే సమస్యాత్మక నియోజకవర్గాలు కావచ్చు, అక్కడ పోటాపోటీ ఇప్పటికీ ఆ నియోజకవర్గాలకు సంబంధించి 30 నుంచి 40 దరఖాస్తులు వచ్చిన నేపథ్యం అనేది 10 దరఖాస్తులు వచ్చినాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరికి అక్కడ సీటు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అక్కడ అధికార పీఠం ఎక్కుతుంది. అలాగే అభ్యర్థికి బలాలకు సంబంధించి ఇప్పటికే సర్వే రిపోర్టు జరుగుతున్న నేపథ్యంలో అంత బలాలు కావచ్చు, సర్వే రిపోర్ట్లు సుగుణంగా పరిశీలించాలి. కాబట్టి ఆ మొదటి విడత రెండో విడత అంటే ఈ వచ్చే నెలలో ఉండబోతుంది. మూడో విడత అయితే ఇలాంటి 10 సంఖ్యలో ఉండవచ్చు. అక్కడ విభేదాలతో కూడిన కొన్ని నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా సుగ్నంగా పరిశీలించాలి. కాబట్టి దాన్ని అయితే స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, ఎన్నికల కమిటీ కావచ్చు, కొంచెం సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి చర్చ జరుగుతున్న అయితే వచ్చే ఇది నెల లాస్ట్ వీక్లో 35 నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడే కర్ణాటక కూడా ఇదే స్ట్రాటజీ ఇక్కడ ఫాలో అయ్యారు. అక్కడ దరఖాస్తుల ప్రక్రియ నుంచి కూడా అక్కడ డిక్లరేషన్లు కావచ్చు, మనం తీసుకొచ్చిన 6 గ్యారంటీ స్కీమ్ కావచ్చు, అన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి విషయంలో కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇలాంటి అంశాలపైన కూడా డిసిజన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.